హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీలోకి 2 మీడియం సైజు టమాటాస్ కట్ చేసి వేసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని వేసుకొని 15 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, మీకు సరిపడా కారం వేసుకోండి. కారం కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గంటసేపు నానబెట్టిన చింతపండు నీళ్ళని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కడాయి మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పులుసుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసుకున్న 1 కిలో ఫిష్ని వేసుకొని ముందుగా చేసుకున్న మసాలా అంతా వేసుకొని ఈ మసాలా అంతా పులుసులోకి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.